మీ ప్రార్థన వలన, మీ యొక్క ప్రవర్తన వలన భర్తలని 3వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి చదవండి. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకోవటం, వస్త్రములు ధరించుకొనుట, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. ఉంది బంగారాలు దిగేసుకోవటం, జడలు అల్లుకోవటం, రంగు రంగులు తలుక్కుమని ధరించటం, మేకప్లు వేసుకోవటం, బ్యూటీ పార్లర్లకు వెళ్ళటం. అంటే ఆ రోజుల్లో లేవు, ఈ రోజుల్లో ఉండే కాబట్టి నేను చెబుతున్నాను. పురుషులు కూడా, స్త్రీలు కానీ పురుషులు కానీ. కాక 4వ వచనం చదవండి. సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి విలువగలదు. బైబిల్ అద్భుతమైన మాటలండి. దేవుని వాక్యం మనల్ని నిత్య రాజ్యానికి నడిపించే, ఇహలోకములో పరలోకములో మనం ఆశీర్వాదకరంగా మనల్ని ఉంచేయండి దేవుని మాటలు. చాలా అద్భుతమైన మాటలు. కాబట్టి ఈ మాటలను జాగ్రత్తగా తీసుకోవాలి, ధ్యానం చేయాలి. దైవ సేవకుడు చెప్తున్నప్పుడు జాగ్రత్తగా తీసుకొని విని ఆ మాటల ప్రకారం జీవించండి. మీ కుటుంబాలు ఆశీర్వదించబడును గాక. కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ బయట అలంకారంగా ఉండక, అలంకారంగా పెట్టుకోక, సాధువుగా మృదువుగా ప్రార్థన చేసుకుంటా ఉంటే నీ మంచి ప్రవర్తన ద్వారా నీ భర్తను రాబట్టుకోవచ్చు, నీ మంచి ప్రవర్తన ద్వారా నీ భార్యను రాబట్టుకోవచ్చు అంట. నువ్వు నడవడిక సరిగ్గా ఉందనుకో, గతంలో చాలా చెప్పాను, మన నడవడిక ఉండాలి. నేను బాగానే నడుస్తున్నానండి అని అంటే దేవుడు తప్పకుండా తగిన సమయంలో నీ దారిలోకి తెస్తాడు. నీ భర్తను కానీ నీ భార్యని కానీ. నీలో ఉన్న లోపాన్ని బట్టే వాళ్ళు రాటల్లా. ఏదో నీలో లోపం ఉంది, ఏలో నువ్వు సరి చేసుకో, ఇది మందిరానికి వెళ్తుంది, ఇదే సరిగా లేదులే అనుకున్నాడా భర్త, వాడు రాలేడు. ఈడు వెళ్తున్నాడులే మందిరానికి, ఈడే సరిగా లేదని భార్య అనుకుందా, భార్య రాలేదు. కాబట్టి మన మంచి నడవడిక ద్వారా భార్య భర్తలు మందిరానికి వస్తారు. రాటలేదంటే సగం లోపం మనలో కూడా ఉంది. మనం సరిగా లేము. మందిరానికి వెళ్తున్నాం, ఇంట్లో ప్రార్థన చేయం. మందిరానికి వెళ్తున్నాం, ఇంట్లో బైబిల్ చదవం. మందిరానికి వెళ్తున్నాం, ఇంట్లో బూతులు మాట్లాడకుండా ఉండం. వాడు మాట్లాడితే నేను మాట్లాడతా, నేను మాట్లాడితే ఆమె మాట్లాడుద్ది. నువ్వు మందిరానికి వెళ్తున్నావు కానీ ఏమి లాభం, నువ్వు మాట్లాడే మాటలను బట్టి నేను మందిరానికి రాలేకపోతున్నాను అంటారు. ఏసన్న గారు ఆ ఇంటికి వెళ్ళాడంట. ఆమె అయ్యయ్యా ఏసన్న గారు వచ్చారు, రండి అని అన్నం పెట్టింది. పాప పప్పుచారు వేసి, ఆ పప్పుచారు అన్నం తింటున్నాడు. ఒక ముద్ద పెట్టుకోగానే ఇంటి యజమానుడు వచ్చాడు, వ్యవసాయం పొలం రైతు. అతనికి అసలు ఏసై అంటే గిట్టదో, పాస్టర్లు అంటే గిట్టదో. వచ్చేటప్పటికే ఇంట్లో కూర్చోబెట్టి అన్నం పెడుతుంది. ఈ సేవకులందరూ ఇంతే, ఎరా నా ఇంట్లో బడి తింటున్నావా నువ్వని ఆమె తన కేకరిచ్చి ఉమ్మూశాడు. ఆ అన్నంలో ఉమ్మూశాడు. ఇప్పుడు ఏం చేయాలి ఏసన్న గారు? నా మట్టుకు నేనైనా ఆ పల్లెన్ని పక్కకు నెట్టి, అమ్మ నీకు ఒక దండం, మీ ఆయనకు ఒక దండం, ఇదేమి ఇల్లమ్మ అని చెప్పేసి చేతులు కడుక్కొని వచ్చేస్తా. కానీ ఏసన్న గారు అక్కడ తల వంచుకొని ఆ ఉమ్ము ఊసినంత వరకు పక్కకు నెట్టి ఈ పక్కనున్న అన్నం అట్టాగే తల ఉంచుకొని తిన్నాడంట. వెళ్ళి అక్కడ కూర్చొని ఆలోచించాడు ఆయన, పాస్టర్లలో ఎంత తగ్గింపు ఉండదు, వీళ్ళ ప్రవర్తన ఎంత ఇదిగా ఉంటుందా అని చెప్పి ఏసన్న గారు ప్రార్థన చేసి వెళ్ళగానే, అమ్మాయి వచ్చే ఆదివారం నేను కూడా వస్తాను అమ్మాయి చర్చికి అన్నాడంట. దేవునికి స్తోత్రం. వచ్చే వారం వచ్చాడంట ఆయన కూడా, వాక్యం చెప్పాడంట ఏసన్న గారు. అప్పుడు చిన్న మందిరం అయింది గుంటూరులో. ఆ చిన్న మందిరంలో వాక్యం చెప్పేసి అయిపోయిన తర్వాత ఆయన వచ్చాడంట, పాస్టర్ గారు మిమ్మల్ని ఊసానండి, నేను ఊసినా కూడా మీరు తగ్గించుకొని భోజనం చేశారండి, నాకు నా హృదయం తిరిగిపోయింది, అందుకనే మందిరానికి వచ్చా, ఇదిగోండి ఎన్నో బస్తాలు బియ్యం తీసుకొని వచ్చానండి అని మందిరానికి ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. అంటే 2 సార్లు ఊసాడో 3 సార్లు ఊసాడో అన్ని బస్తాలు తెచ్చాను అన్నాడంట. అది ఒక జోక్ అయింది. ఆ తర్వాత 10 సార్లు ఊసుంటే 10 బస్తాలు వచ్చిండే అని. సరే ఏదేమైనా ఆడ ఏసన్న గారు తగ్గించుకొని, ఏసన్న గారు సరైన ప్రవర్తన, తిరుగుబాటు చేయకుండా, ఎదురు తిరగకుండా తగ్గించుకొని భోజనం చేశాడు. కాబట్టి ఒక ఆత్మ ఎక్కడికి వచ్చింది?
అంతే. నీ ప్రవర్తన చూసి నీ భర్త వస్తాడు, నీ ప్రవర్తన చూసి నీ భార్య వస్తాడు. నీ ప్రవర్తనే సరిగా లేదు ఇంట్లో, నువ్వు తగ్గించుకునేది లేదు, నీలో సాధువత్వం లేదు, నీలో మృదువత్వం లేదు. ఎడ్డం అంటే తెడ్డం. వాడు ఒక మాట అంటే నువ్వు 100 అంటావు, ఆమె ఒక మాట అంటే నువ్వు ఒక 100 అంటావు. ఇక నువ్వు అలా ఉన్నప్పుడు ఇదే అలా ఉంటే, ఈడే అలా ఉంటే ఇక మందిరానికి వెళ్ళినా కూడా అంతేలా అనుకుంటారు కదా. నీలో సాధువత్వం ఉండాలి, నీలో మృదుత్వం ఉండాలి. నీ ప్రవర్తన నీ ఇంట్లో సరిగా ఉంటే నీ ప్రవర్తన చూసి నీ భర్త పరిగెత్తాలి, నీ భార్య పరిగెత్తాలి మందిరానికి. దేవునికి స్తోత్రం. అంటే ఈ మాటను బట్టి నాకేమర్థమైందంటే మనలోనే సరైన విధానం లేదు. మన వాళ్ళు రాకుండా ఉండటానికి కారణం మన వాళ్ళ మధ్యలో కానీ, మన భర్త కానీ, మన కుటుంబం, మన బంధువులు ఎవరైనా సరే నీది కరెక్ట్గా ఉంటే వాళ్ళు తప్పకుండా వస్తారు మందిరానికి. స్తోత్రం చెప్పండి. అంటే అన్నిటికీ ఇది ఒకటే కారణం అని చెప్పను, కానీ ప్రాముఖ్యమైన కారణం ఇది కానీ ఉంటే తప్పకుండా నీ వాళ్ళు కూడా మందిరానికి వస్తారు. నీ భర్త, నీ భార్య మందిరానికి వస్తారు. అదే యేసయ్య చెప్తున్నాడు, తన భక్తుని ద్వారా మాట్లాడిస్తున్నాడు పేతురు ద్వారా. నువ్వు సాధువుగా, మృదువుగా, పద్ధతిగా ఉంటే నీ ప్రవర్తన ద్వారా నువ్వు రాబట్టుకోవచ్చు, ఒక ఆత్మను పట్టుకోవచ్చు. దేవునికి స్తోత్రం.